వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మరియు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ పాలిటీ మాక్ టెస్ట్ 1 రాయబోతున్నాం. మరి ఈ టెస్ట్లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయో లాస్ట్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఏ చట్టం ద్వారా భారతదేశంలో మొదటిసారిగా సుప్రీంకోర్టు కలకత్తాలో స్థాపించబడింది? సరైన సమాధానం రెగ్యులేటింగ్ చట్టం. భారత రాజ్యాంగంలోని ఏ భాగం పౌరసత్వం గురించి వివరిస్తుంది? సరైన సమాధానం పార్ట్ 2. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే మరియు చట్టం ద్వారా సమాన రక్షణ లభిస్తుంది? సరైన సమాధానం ఆర్టికల్ 14. 86 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక విధులలో ఎన్నో విధిని అదనంగా చేర్చారు? సరైన సమాధానం 11వ విధి. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం దేశమంతటా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలి? సరైన సమాధానం ఆర్టికల్ 44. బలవంతరాయ్ మెహతా కమిటీ భారతదేశంలో ఎన్ని అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేసింది? సరైన సమాధానం 3 అంచెలు. పంచాయతీల అధికారాలు, బాధ్యతల గురించి వివరించే 11వ షెడ్యూల్లో మొత్తం ఎన్ని అంశాలు ఉన్నాయి? సరైన సమాధానం 29 అంశాలు. రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం అధికార భాషగా హిందీ గుర్తింపు పొందింది? సరైన సమాధానం ఆర్టికల్ 343. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారం ప్రస్తుతం ఎన్ని భాషలు అధికారికంగా గుర్తించబడ్డాయి? సరైన సమాధానం 22 భాషలు. రాజ్యాంగ సవరణ పద్ధతులను ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు? సరైన సమాధానం దక్షిణాఫ్రికా. రాజ్యాంగంలోని ఏ అధికరణను డెడ్ లెటర్గా మిగిలిపోతుందని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశించారు? సరైన సమాధానం ఆర్టికల్ 356. మొదటి జాతీయ అత్యవసర పరిస్థితి చైనా దురాక్రమణ సమయంలో ఏ సంవత్సరంలో విధించబడింది? సరైన సమాధానం 1962. భారత సుప్రీంకోర్టును కోర్ట్ ఆఫ్ రికార్డ్గా పరిగణించే రాజ్యాంగ అధికరణ ఏది? సరైన సమాధానం ఆర్టికల్ 129. లోక్ సభలో ప్రతిపక్ష హోదా దక్కించుకోవడానికి ఒక పార్టీకి కనీసం ఎంత శాతం స్థానాలు ఉండాలి? సరైన సమాధానం 10%. భారత రాజ్యాంగంలో న్యాయ సమీక్ష భావనను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? సరైన సమాధానం అమెరికా. ప్రాథమిక హక్కుల సంరక్షకుడిగా క్రింది వాటిలో దేనిని పేర్కొంటారు? సరైన సమాధానం సుప్రీం కోర్టు. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏ రోజున ఏర్పాటు చేసింది? సరైన సమాధానం 29 ఆగస్ట్ 1947. క్రింది వాటిలో ఏ ఆర్టికల్స్ కలయికను భారత రాజ్యాంగం యొక్క బంగారు త్రిభుజం అని పిలుస్తారు? సరైన సమాధానం ఆర్టికల్ 14, 19, 21. పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది?
సరైన సమాధానం 1993 ఏప్రిల్ 24. భారత రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? సరైన సమాధానం 1946 డిసెంబర్ 9. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం అస్పృశ్యత నివారణ చట్టవిరుద్ధం? సరైన సమాధానం ఆర్టికల్ 17. భారత పార్లమెంటులో ఏ సభను దిగువ సభ లేదా ప్రజాప్రతినిధుల సభ అని పిలుస్తారు మరియు దీని గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? సరైన సమాధానం లోక్సభ 550. స్థానిక స్వపరిపాలన పితామహుడు అని భారతదేశంలో ఎవరిని పిలుస్తారు? సరైన సమాధానం లార్డ్ రిప్పన్. కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు మరియు విధులను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? సరైన సమాధానం ఆర్టికల్ 324. భారత ప్రజాధనానికి సంరక్షకుడు అని ఏ రాజ్యాంగబద్ధ అధికారిని పిలుస్తారు? సరైన సమాధానం భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో కూడా రద్దు కాని ప్రాథమిక హక్కుల ఆర్టికల్స్ ఏవి? సరైన సమాధానం ఆర్టికల్ 20 మరియు ఆర్టికల్ 21. ప్రారంభంలో ప్రాథమిక హక్కుగా ఉన్న ఆస్తి హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టపరమైన హక్కుగా మార్చారు? సరైన సమాధానం 44వ రాజ్యాంగ సవరణ చట్టం. అండమాన్ నికోబార్, ఢిల్లీ మరియు పుదుచ్చేరి వంటి కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా అధిపతులను ఏ పేరుతో పిలుస్తారు? సరైన సమాధానం లెఫ్టినెంట్ గవర్నర్. భారత రాజ్యాంగ పరిషత్ తన అధికారిక ముద్ర లేదా చిహ్నంగా దేనిని ఉపయోగించింది? సరైన సమాధానం ఏనుగు. రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను చట్టబద్ధంగా అమలు చేయడానికి 1999లో నియమించబడిన కమిటీ ఏది? సరైన సమాధానం వర్మ కమిటీ. ఈ క్వశ్చన్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పాలిటీ మాక్ టెస్ట్ సిరీస్లో నెక్స్ట్ వీడియోని మిస్ కాకుండా ఉండటానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్. See you in the next video.